శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అతి శక్తివంతమైన వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వశీకరణ యంత్రం ద్వారా మనం కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు ఎవరినైనా సరే పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు. అలాగే ఈ వశీకరణ యంత్రం ద్వారా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా సరే అవి వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ వశీకరణ యంత్రము మీరు భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే, వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే ఈ యంత్రం మీ వద్ద ఉండడం ద్వారా వారు వెంటనే మీ వద్దకు వస్తారు. ఎన్ని గొడవలైనా సరే, ఆఖరికి విడాకులు అవుతున్న భార్యాభర్తలకైనా సరే ఈ వశీకరణ యంత్రం మీ వద్ద ఉండడం ద్వారా వాళ్ళు పూర్తిగా మీ వైపే వస్తారు. అలాగే మీ గురించి ఆలోచిస్తారు. మీరు ఏం చెప్తే అదే చేస్తారు. అలాగే మీరు భార్యాభర్తల సమస్యలు కానీ, ప్రేమికుల సమస్యలు కానీ ఎటువంటి మీరు ఎదుర్కొంటున్నా సరే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ ప్రతి సమస్యకు సమాధానం పొందండి. ఓకేనా? అలాగే గురువుగారి ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ యంత్రాన్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా నేను ఎలా రాస్తున్నానో అలానే ఏదైనా ఒక తెల్ల పేపర్ మీద రాసి మీ యొక్క జేబులో కానీ పర్స్లో కానీ ఈ యంత్రం ఉండడం ద్వారా వారు పూర్తిగా మీ గురించి ఆలోచించి మీ వైపు వస్తారు. ఎన్ని గొడవలున్నా సరే ఈ వశీకరణ యంత్రాన్ని నేను రాస్తున్నట్టుగా రాసి మీ దేవుని గదిలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ యంత్రాన్ని ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ పర్స్లో కానీ జేబులో కానీ పెట్టుకోవాలి. ఎటువంటి తప్పులు చేయకుండా ఈ యంత్రాన్ని రాయాలి. నేను ఎలా రాస్తున్నానో అలాగే భార్యాభర్త సమస్యలే కాకుండా మీరు ఇతర ఎటువంటి సమస్యలతో అయినా బాధపడుతున్నట్టయితే ఒకసారి గురువుగారికి సంప్రదించండి. గురువుగారు ఫోన్ ద్వారానే ప్రతి విషయానికి మీకు పరిష్కారం ఇస్తారు. ఇలా రాసిన ఈ యంత్రాన్ని ఇక్కడ మీ భార్య పేరు అలాగే ఇక్కడ భర్త పేరు, ఇది పేర్ల మీద రాయాల్సిన యంత్రము. ఈ యంత్రం కేవలం భార్యాభర్తలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరికి ఈ యొక్క యంత్రం పనిచేయదు. ఈ యంత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒక తెల్ల పేపర్ మీద నల్లటి కలంతోని రాయాలి. రాసి దీన్ని మీ జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. ఎన్ని గొడవలున్నా సరే, లేదా ఆఖరికి భార్యాభర్తలు విడిపోయినా సరే ఈ యంత్రం ద్వారా వాళ్ళు కలుసుకుంటారు. చాలా శక్తివంతమైన వశీకరణ యంత్రం ఇది. ఈ యంత్రాన్ని ఇదే పేపర్ మీద ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ భార్య పేరు, పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా భార్య పేరు, ఇక్కడ భర్త పేరు, ఇంటి పేరుతో సహా రాసి ఈ యంత్రాన్ని మీరు ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ కులదైవం ముందు పెట్టడం ద్వారా, అలాగే ఈ యంత్రాన్ని మీరు మీ పర్స్లో కానీ జేబులో పెట్టుకోవడం ద్వారా వారు మీకు పూర్తిగా వశమవుతారు.